చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందామండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం, దేవుని ప్రేమ అనంతమైనది, మానవుని యొక్క ప్రేమ పరిధులు కలిగినది. మానవుని ప్రేమ దేవుని ప్రేమగా మారాలి అంటే మానవుని అంతరంగములో పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ ప్రేమను కృమ్మరించగలడు. ఆ ప్రేమ ఎవరిలో కృమ్మరించబడుతూ ఉందో వారు మాత్రమే దేవుని యొక్క ప్రేమను లోకానికి చాటి చెప్తారు. పరిధులు దాటిన ప్రేమను చూపించేది వారు మాత్రమే. పరిశుద్ధాత్మ వలన కృమ్మరింపబడిన, అంతరంగాలలో కృమ్మరింపబడిన ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది, శత్రువులను సైతము ప్రేమిస్తుంది ఆ ప్రేమ. కనుక ఈ ప్రేమను గూర్చి మనము గడిచిన వారంలో విన్నాం. ఈ వారము మన సందేశం ఏంటంటే ద్రాక్షారసము. ద్రాక్షారసము, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది అన్నాడు. అసలు ఆ ద్రాక్షారసం ఏంటి? ఈ ద్రాక్షారసం యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాలను మనము క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం ఈరోజు. పరిశుద్ధ లేఖన భాగములో ఈ ద్రాక్షారసము యొక్క స్థితి, లేకపోతే ఈ ద్రాక్షారసము యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు కానీ మనం చూస్తే, మొట్టమొదటి వ్యవసాయకుడు, లేకపోతే జలప్రళయం తర్వాత, జలప్రళయానికి ముందు వ్యవసాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జలప్రళయము తరువాత మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరు? భూమి మీద మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరు? జలప్రళయము తరువాత భూమి మీద మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరు? బైబిల్ క్విజ్. ఇప్పుడు నేను ప్రశ్న వేశాను, మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరు? నోవాహు. మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరు? నోవాహు. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం తీయండి. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట 20 నుంచి చదవండి. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు చాలు, నోవాహు జలప్రళయం తర్వాత మొట్టమొదటి వ్యవసాయకుడు, రైతు. ఈ రైతు పొలసేద్యం చేయటం ప్రారంభించాడు. ఏంటి వేసిన విత్తనం అంటే ద్రాక్ష. ద్రాక్ష తోట వేశాడు.
ఈ ద్రాక్ష తోటలో పండిన ద్రాక్షాలను రసంగా తీసి తాగాడు. తాగితే ఆయనకి తెలిసింది ఏంటయ్యా అంటే మత్తు. ద్రాక్షారసం ఎలాంటిది? ద్రాక్షారసం యొక్క గుణం ఏంటి? మత్తునిచ్చేది ద్రాక్షారసము. ఒంటి మీద గుడ్డబోయేది కూడా తెలియదు. ద్రాక్షారసము యొక్క గుణం ఏంటి అని అంటే మత్తిస్తుంది. రెండవది, ద్రాక్షారసము యొక్క లక్షణం ఏంటంటే వస్త్రహీనుణ్ణి చేస్తుంది. ద్రాక్షారసము కంటే దేవుని ప్రేమ మధురమైంది అన్నాడు. దేవుని ప్రేమకు ద్రాక్షారసానికి వ్యత్యాసం ఏంటయ్యా అంటే దేవుని ప్రేమ మత్తు, దేవుని ప్రేమ కూడా మత్తే. పరమగీతంలో మీరు చదివారా? ప్రియురాలంటది, నీ ప్రేమ చేత నేను మూర్ఛిల్లి ఉన్నాను. మత్తే, దేవుని ప్రేమ మత్తే. అయితే దేవుని ప్రేమలో ఉన్న మత్తు కంటే, ద్రాక్షారసములో ఉన్న మత్తు కంటే దేవుని ప్రేమలో ఉన్న మత్తు మధురము అంటాడు. ద్రాక్షారసము యొక్క మత్తు మనిషిని వస్త్రహీనుణ్ణి చేస్తే, దేవుని ప్రేమ యొక్క మత్తు మనిషికి వస్త్రాలు కప్పింది. దేవుని ప్రేమ యొక్క మత్తు వ్యక్తికి ఏం కప్పింది? వస్త్రాలు కప్పింది. దిగంబరి అయిన వ్యక్తికి వస్త్రాలు ఇచ్చింది. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆదాము అంజూరపు ఆకులు కచ్చడాలుగా ఆదాము హవ్వలు కట్టుకొని ఉన్నప్పుడు దేవుడు పశువులను వధించి చర్మపు చొక్కాయిలు తొడిగించి పంపించాడు. అది దేవుని ప్రేమ. ప్రేమలో ఉన్న మొత్తేంటి అంటే వస్త్రాలు కప్పింది ప్రేమ. ద్రాక్షారసములో ఉన్న మత్తు వస్త్రాలు విప్పింది. వస్త్రం కప్పటం సిగ్గును కాపాడితే, వస్త్రాలు విప్పటం సిగ్గును పోగొట్టింది. ఇప్పుడు ఈ రెంట్లో ఏది గొప్పది? ప్రేమలో, దేవుని ప్రేమలో ఉన్న మత్తు గొప్పదా? ద్రాక్షారసంలో ఉన్న మత్తు గొప్పదా? సిగ్గు తీసేది ద్రాక్షారసం అయితే, సిగ్గు కప్పేది దేవుని ప్రేమ. అవునా? అంతేకాదు, అక్కడ జరిగింది ఇంకొక సందర్భం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వస్త్రహీనుడై ఉన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం, హాము కుమారుడైన కనాను చూచి తాతయ్య యొక్క సిగ్గును గూర్చి తండ్రికి చెప్పి నవ్వాడు. చెప్పించుకోవలసిన వాడు చెప్పేవాడిని చూసి నవ్వాడంటే అది అవమానమా గౌరవమా? గౌరవం అది. చెప్పించుకోవలసిన మనవడు చెప్పాల్సిన తాతను చూసి నవ్వాడంటే అది అవమానమా గౌరవమా? అవమానమే. ద్రాక్షారసము యొక్క మత్తు అవమానాన్ని తెచ్చిపెడుతుంది. క్రీస్తు ప్రేమలో ఉన్న మత్తు మనకు ఘనత తెచ్చిపెట్టేది.
అవును, అద్వితీయ కుమారుడైన క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి కలువరి సిలువలో తన తలను దించుకొని మన తలలు పైకెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, దేవుని ప్రేమలో ఉన్న మత్తు తలదించుకున్న మానవుని యొక్క జీవితాన్ని తలెత్తుకునేటట్టు చేస్తే, ద్రాక్షారసములో ఉన్న మత్తు తలెత్తుకొని బ్రతకాల్సిన మనిషిని తల దించుకొని బ్రతికేలాగా చేస్తుంది. అవమానం కదా అది, అవమానం. ద్రాక్షారసము యొక్క మత్తు వస్త్రహీనుణ్ణి చేస్తుంది. ద్రాక్షారసము యొక్క మత్తు మనిషిని అవమానాల పాలు చేస్తుంది. మూడవది, ద్రాక్షారసము యొక్క మత్తులో నుండి మేలుకున్నాక ఈ జరిగిన సంగతి నోవాహు తెలుసుకొని ఏం చేశాడో తెలుసా? జరిగిన సంగతి నోవాహు తెలుసుకొని మనమణ్ణి శపించాడు. కనాను శపించబడునుగాక అన్నాడు, శపించాడు. ఎందుకని? చెప్పవలసిన వ్యక్తి చెప్పించుకునే వ్యక్తిగా అవమానకరమైన స్థితిలో, వస్త్రహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు. నవ్వుతారు. నవ్వినప్పుడు రావాల్సింది ఏంటిది? కోపంతో శాపం కాదు. కోపంతో పాటు శాపము కాదు. నీకొచ్చిన కోపము నీ మీద రావాలా. నేనే స్థితిలో ఉంటే వాడు ఆ స్థితిలో నన్ను ఎగతాళి చేశాడు అనే ఆలోచన రావాలా. కానీ మానవుని యొక్క స్థితి ఎలా మారిపోయిందయ్యా అంటే, తన తప్పును, తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవటానికి, తన పెద్దరికాన్ని శంకించిన అనుభవంలో మనమణ్ణి శపించటానికి కూడా వెనకాడలేదు. అవును, తన సహోదరులకు కనాను దాసుడవుతాడు అన్నాడు. ఎందుకు ఈ శాపనార్థాలు అనంటే, చేసిన తప్పు కళ్ళ ముందు కనబడుతుంది, నాది తప్పు అంటానికి పెద్దరికం అడ్డం వస్తున్నప్పుడు పిల్లలు ఎదుట తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? కోప్పడాలి, కొట్టాలి, అది కాకపోతే శపించాలి. ఇలాంటి అనుభవాలు. నేను ఆ పని చెయ్యకపోతే నా విలువలు నాకు మిగిలేవే కదా అన్న ఆలోచన రాదు. ఎవరినైనా మీరు గమనించండి, త్రాగిన తర్వాత మేలుకొని మత్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏంది నువ్వు చేసిన పని రొక అంట పోతాడు, వాడు కొక్కరిస్తా పోతాడు. ఎందుకని అంటే వాడికి ఆడ సమాధానం లేదు. ఎందుకు చేసేవి పని నువ్వు అనంటే సమాధానం లేదు. అవమానకరమైన పరిస్థితి, అవసరమైతే తిరగబడతాడు, కొట్టడానికి కూడా వెనకాడు వాడు. కారణం ఏంటి అనంటే ద్రాక్షారసము యొక్క మత్తు వాడిని వస్త్రహీనుణ్ణి చేసింది, అవమానాల పాలు చేసింది. వాడి ద్వారా కుటుంబానికి తగాదాలు,
కొట్టలాటలు, శాపనార్థాలు. ద్రాక్షారసం యొక్క మత్తులో ఇవి ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో, ప్రేమ మత్తులో ఏమున్నాయ్యా అంటే, దేవుని యొక్క ప్రేమ మత్తులో సిగ్గు కప్పే అనుభవం, తల ఎత్తే అనుభవం. ఎక్కడైతే శాపగ్రస్తమైన స్థితిలో మనం పడిపోయామో అక్కడ మనలను ఆశీర్వదించే అనుభవము యేసుక్రీస్తు ప్రేమలో మనం చూస్తాం. దేవుని యొక్క ప్రేమలో మనం చూస్తాం. ఇకపోతే రెండవ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్రాక్షారసము కంటే దేవుని ప్రేమ మధురము అన్నాడు. ద్రాక్షారసములో ఉన్న 3 అనుభవాలు నేను చెప్పాను ఇప్పుడు మీకు. వస్త్రహీనుణ్ణి చేస్తుంది, అవమానాల పాలు చేస్తుంది, శాపగ్రస్తమైన స్థితిలోనికి తీసుకొని పోద్ది. ఇది ద్రాక్షారసానికి ఉన్న గుణం. ఇకపోతే 4వ అనుభవం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం. త్వరగా అబ్షాలోము తన పనివానిని పిలిచి అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతన్ని చంపుడి. చాలు. ఎప్పుడు చంపమన్నాడు? అమ్నోను ద్రాక్షారసము చేత సంతోషి అయ్యున్నప్పుడు అమ్నోనును హతము చేయండి అంటున్నాడు అబ్షాలోము. అబ్షాలోము ఎవరు? అమ్నోను ఎవరు? వీళ్ళిద్దరూ దావీదుకు కుమారులే. వీళ్ళిద్దరికి తల్లులు వేరు. అబ్షాలోము తల్లికి అబ్షాలోము మాత్రమే కాక ఒక కుమార్తె కూడా ఉంది. తామారు అనే కుమార్తె కూడా ఉంది. ఈ అమ్నోను తామారు మీద మనసు పడి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే టైం చాలదు కాబట్టి దాటిపోతున్నా. ఆమె జీవితాన్ని పాడు చేశాడు. ఇది మనస్సులో ఉంది అబ్షాలోముకి. తల్లి వేరైనంత మాత్రాన అమ్నోనుకి నా చెల్లెలు కూడా చెల్లెలే కదా, వీడెందుకు ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడు, వీడిని చంపాలి అనుకున్నాడు. అబ్షాలోము అమ్నోనుని చంపాలి అనుకున్నాడు. ఈ లోపు ఎలా చంపాలి ప్లాన్ చేసుకొని అబ్షాలోము నేను ఒక విందిస్తున్నాను రండి అని చెప్పి పిలిపించాడు అమ్నోనుని. ఈ గొడవ జరిగిపోయిన కొంతకాలానికి అమ్నోను కూడా విందుకొచ్చాడు. అమ్నోను కంటే ముందు తన పనివారిని పిలిచి అంటున్నాడు, అమ్నోను ద్రాక్షారసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు అమ్నోనును హతము చేయండి. నేనే చెప్తున్నాను, ధైర్యంగా చేయండి. రాజు కొడుకు కదా ఈయన కూడా, మన మీదకి కేసు వస్తుందేమో అని భయపడతారేమో. నేనే ధైర్యం ఇస్తున్నాను, మీరు చంపండి, వెనక ముందు చూడొద్దు అని అబ్షాలోము చెప్పాడు. ఎందుకని? ద్రాక్షారసము త్రాగి సంతోషి అయి ఉన్నప్పుడే చంపమన్నాడు అనంటే, ద్రాక్షారసము త్రాగి సంతోషకరమైన అనుభవంలో మత్తుడై సంతోషముగా ఉన్నప్పుడు
వాడి శక్తి వాడికి సహకరించదు. వాడి శక్తి వాడికి సహకరించదు. లిమిట్గా తాగినోడు లిమిట్గా ఉంటాడు, కొంచెం మించి తాగినోడు గోల్ చేస్తాడు. వాడికి 1000 ఏనుగుల బలం అన్నట్టుంటుంది. దానికి మించి తాగితే వాడు పడిపోవటమే. వాడిని ఏం చేసినా కూడా వాడికి అర్థం కాని పరిస్థితి. అంటే విచక్షణ శక్తిని కోల్పోతాడు, జ్ఞానము కోల్పోతాడు, ఆలోచన శక్తిని కోల్పోతాడు. మొదట. 2, శరీరములో ఉన్న శక్తిని కోల్పోతాడు. మత్తుడుగా ఉన్న వాణ్ణి చంపటం చాలా ఈజీ. ద్రాక్షారసము యొక్క మత్తు ప్రాణం తీస్తుంది. ద్రాక్షారసము యొక్క మత్తు ప్రాణము తీస్తుంది, శక్తిని కోల్పోగొడుతుంది, విచక్షణను కోల్పోగొడుతుంది, ప్రాణాన్నే పోగొడుతుంది చివరికి. అవును. కాబట్టి యేసుక్రీస్తు అనే ప్రేమలో ఉన్న మత్తున్నే, ఆ మత్తు జ్ఞానమిస్తుంది, ఆలోచించే జ్ఞానమిస్తుంది. యేసుక్రీస్తు అనే ప్రేమలో ఉన్న మత్తు శక్తినిస్తుంది. అవును. పాటల్లో మనం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పాడతాం పాట కదా. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికాటినను వరదవలే భక్తి హీనులు పోలిన వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణ యెహోవా కదా. ఆయన మనకు బలమయ్యున్నాడు. ఆయన మనకు బలమై ఉన్నాడు. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. అవును. క్రీస్తు ప్రేమలో ఉన్న మత్తు జ్ఞానాన్ని, విచక్షణను మనకు అందిస్తూ ఉంది. యేసుక్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు అన్న సంగతి కొరింథీలకు కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం మనం. ఆయన మనకు బలమై ఉన్నాడు. ఆయన మనకు బలమై ఉన్నాడు. అవును. ఆయన ఇచ్చిన శక్తి గొప్పది. ఆయన బలము ఎంత బలమయ్యా అంటే ఆయన్ని స్తుతించే కొలది బలం ఎక్కువ అవుతుంది. పౌలు శీలలను సంకెళ్లతో బంధించి, సంకెళ్ళు వేసి బొండతో బిగించి బంధించి పెడితే ఆయనను స్తుతించే కొలది శక్తి ఎక్కువైపోయింది, బంధకాలు ఊడిపోయినాయి. అవును. చెరసాల పునాదులు కదిలించే శక్తి స్తుతిలో ఉంది. బంధకాలను తెంచే శక్తి దేవునిలో ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మానవుడు ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చే మానవుడు ద్రాక్షారసము వలన
జ్ఞానాన్ని పోగొట్టుకుంటే, ద్రాక్షారసపు మత్తులో జ్ఞానాన్ని కోల్పోతే, క్రీస్తు యొక్క ప్రేమ మత్తులో జ్ఞానము కలిగి ఉంటాడు. క్రీస్తు యొక్క ప్రేమ మత్తులో బలమును కలిగి ఉంటాడు. ఎందుకంటే వీడు స్తుతిస్తాడు ప్రభువుని. స్తుతిలో ఉన్న గొప్ప శక్తి బంధకాలు తెంచుద్ది. స్తుతిలో ఉన్న గొప్ప శక్తి చెరసాల పునాదులు కదిలిస్తుంది. చెరసాల శ్రమ, కష్టము, కన్నీళ్ళు, బాధలు, వీటన్నిటి నుండి విడిపించే శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది. అందుకే దేవుని యొక్క ప్రేమలో ఉన్న మత్తు శక్తినిస్తుంది. అమ్నోను దేవుని ప్రేమలో బలము కలిగి లేడు. అమ్నోను దేవుని ప్రేమలో జ్ఞానము కలిగిన వాడుగా లేడు. ద్రాక్షారసపు మత్తులో ఉన్న బలాన్ని కోల్పోయాడు, ఉన్న జ్ఞానాన్ని కోల్పోయాడు. శత్రువు చంపుటకు అనువైన పరిస్థితులు వచ్చాయి, చంపేశారు. ప్రాణం తీసింది ద్రాక్షారసము యొక్క మత్తు. అవును, ఇందులో 3 అనుభవాలు చూసాం. జ్ఞానాన్ని పోగొడుతుంది, బలాన్ని పోగొడుతుంది, ప్రాణాన్ని కూడా పోగొడుతుంది. ఇందాక 3 అనుభవాలు చూసాం. వస్త్రాలు పోగొడుతుంది, తర్వాత అవమానం తెచ్చిపెడుతుంది, శాపగ్రస్తమైన స్థితిలోనికి దిగజారుస్తుంది. ఇది ద్రాక్షారసము యొక్క మత్తు. దేవుని ప్రేమ మత్తు దీనికి భిన్నంగా ఉంది. అందుకే భక్తుడు అంటాడు, ద్రాక్షారసము కంటే నీ ప్రేమ మధురము, నీ ప్రేమ మధురము. ఏంటి ద్రాక్షారసము యొక్క స్థితి? మనం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు. ఇకపోతే ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక సంగతి, 104వ సంకీర్తన, 104వ సంకీర్తన 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందువలన భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగమునకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన. ఇక్కడ గమనించండి, నరుల హృదయమును సంతోషపరిచే ద్రాక్షారసము అన్నాడు. ఇక్కడ నరుల హృదయమును సంతోషపరిచే ద్రాక్షారసము భూమిలో నుండి వస్తుంది అంటాడు. నరులను హృదయాన్ని సంతోషపరిచేది ద్రాక్షారసము. ఇదే పదాన్ని ద్రాక్ష చెట్టు కూడా వాడినట్టు చూస్తాం మనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 13వ వచన భాగంలో ఇదే మాటను ఇంకొక మాటను జోడించి ద్రాక్ష చెట్టే మాట్లాడుతుంది. ఏమని? దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. చాలు. ఇక్కడ నరుల హృదయాన్ని మాత్రమే కాదు ఈ ద్రాక్షారసము సంతోషపెట్టేది, దేవునిని కూడా సంతోషపెట్టుద్దంట ద్రాక్షారసం. ఇది మత్తు కదా, వస్త్రహీనుని చేస్తుంది, అవమానపరుస్తుంది, శాపగ్రస్తమైన స్థితిలోనికి కుటుంబాలను లాక్కొని పోద్ది. ఇది జ్ఞానాన్ని పోగొడుతుంది, బలాన్ని పోగొడుతుంది, ప్రాణాన్నే పోగొడుతుంది అని ఇప్పుడు దాకా చెప్పుకున్నాం.
మరి ఇది దేవునిని నరుల హృదయాలను సంతోషపరిచేదని ఇక్కడ దాని గురించి మంచిగా చెప్తున్నాడేంటి? ఇక్కడ ద్రాక్షారసము 2 రకాలు. మత్తు కలిగించే పదార్థము తొలగించిన ద్రాక్షారసము, మత్తుని కలిగించిన ద్రాక్షారసం 2 ఉన్నాయి. ద్రాక్షారసంలో ఆల్కహాల్ ఉంటుంది. దాన్ని తీసి ఒక ద్రాక్షారసం చేస్తారు. ఆ ఆల్కహాల్ అంతే ఉంచి ఇంకొక ద్రాక్షారసం చేస్తారు. ఆ మత్తు తీసి ఆ మత్తు కలిగించే ఆ పరిస్థితిని పోగొట్టి మంచి ద్రాక్షారసం. మత్తు కలిగించేది ఏంటిది? ఈ ద్రాక్షారసాన్ని భూమిలో పాతి పెడతారు. దేవునికి సంతోషాన్ని కలిగించే ద్రాక్షారసం ఏది? మత్తు కొరకు భూమిలో పాతి పెట్టిందా? మత్తు లేకుండా ప్యూర్గా తీసిందా అని అంటే, ద్రాక్షాల నుండి డైరెక్ట్గా వచ్చిన ద్రాక్షారసము అది కూడా మత్తే. కానీ దానిలో ఉన్న ఆ మత్తు కలిగించే వాటిని తొలగిస్తారు. 2 రకాలు చూస్తాం మన ద్రాక్షారసం. ఇజ్రాయేల్ దేశంలోకి వెళితే ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళొచ్చిన ఆయన ఒక దైవజనుడు ద్రాక్షారసం బాటిల్స్ తెచ్చాడు. ఒక పెద్ద ద్రాక్షారసం బాటిల్ ఒకటి తీసుకొచ్చాడు, ఒకటి ఇంత ద్రాక్షారసం బాటిల్ తీసుకొని వచ్చాడు. ఇదేంటంటే ఇది ఆల్కహాల్, మీకు చూపించడానికి తెచ్చాను. అది కలిపిన ఆల్కహాలు కలిగిన ద్రాక్షారసం ఇదేమో ఆల్కహాలు తీసిన ద్రాక్షారసం. మత్తు కలిగించేది, మత్తు కలిగించనిది. దేవుడు కోరుకునేది పులిసిన ద్రాక్షారసము కాదు. ఆయనను సంతోషపెట్టేది పులవని ద్రాక్షారసం, భూమి కింద పాతి పెట్టిన ద్రాక్షారసం కాదు, అప్పటికప్పుడు తీసిన ద్రాక్షారసం. అది దేవుణ్ణి సంతోషపెట్టుద్ది. ఎట్లా సంతోషపెట్టుద్ది? ఆయన సహవాసములో మనం స్వీకరిస్తున్న దాని వలన ఆయన సంతోషపరుస్తూ ఉంది ఈ ద్రాక్షారసం. 2వది నరుల హృదయాలను సంతోషపరిచే ద్రాక్షారసము. నరుల హృదయాలను సంతోషపరిచే ద్రాక్షారసం. దీని కథ ఏంటి అనంటే, ఇది మత్తునిస్తుంది ద్రాక్షారసం. అవును, మత్తు కలిగించే ఈ ద్రాక్షారసము నరుల హృదయ సంతోషము కొరకు త్రాగుతారు. ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం? మత్తు దిగిందాక ఉంటుందా? మత్తు దిగినాక కూడా ఉంటుందా? ఏమండి, మత్తు దిగిందాక ఉంటుందా? మత్తు దిగినాక కూడా ఉంటుందా ఈ సంతోషం? మైండ్ అంతా చికాగ్గా ఉందిరా, ఇవాళ పడాల్సిందే అంటాడు, వేస్తాడు. ఎంతసేపు ఉంటుందండి? నేను బడికి పోయేటప్పుడు మా నాన్న జేబులో 5 రూపాయలు కొట్టేశా. ఎందుకు సినిమాకి వెళ్ళటానికి. నేను చిరంజీవి పిచ్చోడిని. సినిమా వచ్చింది, పోవాలి, అందరూ పోతున్నారు, నేను కూడా పోవాలి. మొత్తాన్ని ధైర్యంగా కొట్టేశా. వెళ్ళిన కాడ నుంచి ఒకటే ఆలోచన. దారిలో చూసుకుంటే డబ్బులు వేయని అడిగితే లెక్క చూసుకుంటే డబ్బులు వేయని, మా అమ్మ తీయలేదు కాబట్టి మా అమ్మ నేను తీయలేదయ్యా అంటది. మా చెల్లెలకి అసలు జేబుకలు చూసే ధైర్యమే లేదు. నన్నే అడుగుతాడు ఖచ్చితంగా, వీడేడి అంటాడు. ఆ డబ్బులు కానీ చూశాడంటే ట్యూబ్ దిగిందే. మా ఇంట్లో ఒక ట్యూబ్ ఉంటుంది, సైకిల్ ట్యూబ్, నన్ను కొట్టడానికే పెట్టాడు. అది
ఆ సైకిల్ ట్యూబ్ దిగింది ఇక. అనవసరం కొట్టేశానే అనుకుంటా ఆలోచిస్తా బాధపడతా బుకింగ్ కాడకపోయా. పోదాం వద్దా అనుకుంటానే ఉన్నా. చెప్పు అన్నాడు. నేల టికెట్ ఒకటి ఇవ్వండి అన్న. అప్పుడెంత రూపాయి టికెట్, ₹4 తిరిగి ఇచ్చాడు. పోదాం వద్దా అనుకుంటానే నేల టికెట్ ఒకటి ఇమ్మన్నా, ఇచ్చాడు. లోపలికి పోయే లేక ఏం గుర్తురాలా. చిరంజీవిని చూస్తున్నా, ఏం లేస్తున్నా, గోల్ చేస్తున్నా, వాడి పాట వస్తే ఎగురుతున్నా నేను కూడా. అబ్బో సందడి అయిపోయింది. ఇంటర్వెల్కి స్టైల్గా వచ్చాను బయటికి. అప్పుడు ఏదో ₹1 కొనుక్కున్నా, ₹3 జేబులో ఉండి లోపలికి పోయాను. మళ్ళీ కూర్చున్నా, శుభం పడింది. మళ్ళీ ఇల్లు గుర్తొచ్చింది. ఇందాకన్నా ఒక ధైర్యం ఉంది. మేలకొండ తీసుకెళ్ళి ఎక్కడ తీసామో అక్కడ పెట్టి కూర్చుంటే బాగుండేది. ఇప్పుడు ఇందులో ₹2 అయిపోయినాయిగా. దడ మొదలైంది. మళ్ళీ దడ మొదలైంది. ఇప్పుడు ఇంటికి పోతే ధైర్యం లేదు. అందుకని మళ్ళీ వెంటనే షో మళ్ళీ టికెట్ తీసుకున్నా. ఆ సినిమాకే తీసుకున్నా. మళ్ళీ పోయి కూర్చున్నా. సాయంకాలం 5 అయింది. అప్పుడైనా ఇంటికి పోవాల్సిందేగా. అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. చిన్నగా అడుగులు అడిగేసుకుంటా, తొందరగా ఇల్లు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటా అడుగులు అడిగేసుకుంటా వెళ్ళి మా ఇంటి పక్కన, అప్పుడు నాతో పాటు ఉన్నాడు ఇప్పుడు చంద్ర మా ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా. టెన్షన్ పడుతున్నా, మదన పడుతున్నా. ఏం చేయాలా, ఏం చెప్పాలా, ఎట్ట చెప్పాలా ఆలోచిస్తున్నా. మా అమ్మ ఆడకు కొట్టుకాడికి అట్టెళ్తా నన్ను చూసి, అరే పొద్దున్న నుంచి ఆడకపోయావురా, మీ నాన్న తెగ అడుగుతున్నాడు, అన్నం కూడా తినకుండా ఆడకపోయాడు అని అరుస్తున్నాడు రా మీ నాన్న అన్నాడు. అన్నం కూడా తినకుండా ఆడకపోయాడంటే చూసుకోవాలి మొత్తానికి. అంటే ధైర్యంగా వెళ్ళొచ్చు మనం అనుకుంటా. మరి ఇప్పుడు దాకా ఆడకపోయావంటే ఉందగా మనకు ఒక కారణం, ఒక ఇల్లు చెప్తాంగా అనుకుంటా పోయా. అరే ఎక్కడికి పోయావరా, ఎక్కడ గాసిద్దు తిరుగుతున్నావు, ఆడకి పోయావరా నువ్వు? అరే పాస్టర్ గారు కొడుకు అంటారంటారా నిన్ను అని అన్నాడు. అనుకుంటా కూర్చొనిలేకే మా అమ్మ వచ్చింది, అన్నం పెట్టింది, కడుపు నిండా తినేసాను. అంతా అయిపోయిన తర్వాత కూర్చొని కాసేపు ఆ మాట ఈ మాట చెప్తుంటే, సరే కానీ ₹5 వేయరా అన్నాడు. అన్నం తిన్నదాకా మర్యాద కొన్నాడు. మొదలైంది టార్చర్ మొదలైంది. ఎందుకు చెప్పానంటే, సినిమా చూసినంతసేపు ₹5 సంగతి అడుగుతాడనే సంగతి ఏమీ గుర్తురాలా. ఎందుకని సినిమా మొత్తది, సినిమా మొత్తు, ఫ్యాన్స్ మొత్తు, గోల మొత్తు, గందరగోళం మొత్తది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోవాల్సిందేగా. మళ్ళీ ఇది గుర్తొచ్చింది, గందరగోళం అంతా. అలాగే ద్రాక్షారసముతో హృదయాన్ని సంతోషపరుచుకోవాలనుకున్నవాడు, బాధలు మర్చిపోవాలనుకున్నవాడు, వేదనలు మర్చిపోవాలనుకున్నవాడు, ఉల్లాసంగా ఉండాలనుకున్నవాడు ఆ మత్తు ఉన్నంతసేపే సంతోషంగా ఉంటాడు. ఆ మత్తులో కూడా ఆ సందర్భాన్ని ఎవడన్నా గుర్తు చేస్తే అది ఇంకా బాధ. కానీ నా దేవుని ప్రేమ మత్తులో ఏముందో తెలుసు, సంపూర్ణమైన సంతోషము. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలో ఉంది, ఆ మత్తులో ఉంది. ఇది ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలము ఈ సంతోషము పరిపూర్ణమవుతూ ఉంటుంది, సంపూర్ణత తీసుకొని వస్తుంది. అవును, 16వ కీర్తన 11వ వచనంలో చెప్పేది అదే. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. ఎంతకాలం ఈ సంతోషం అంటే శాశ్వత కాలము ఈ సంతోషము. బాధల దారిన బాధలేముంటాయి,
కష్టాల దారిన కష్టమే ఉంటుంది. కానీ దేవుని పిల్లల, దేవుని ప్రేమను పొందిన పిల్లల ముఖ వర్చస్సు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అవును, చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటే ఎప్పుడు వేదనలో కృంగిపోయే పరిస్థితి. కానీ దేవుని ప్రేమ ఎవరిలో అయితే కృమ్మరించబడుతూ ఉందో వారి ముఖములో ఎప్పుడు సంతోషము వికసిస్తూ ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా తాళ్ళుకునే శక్తి ఆ ప్రేమకుంది, ఆ ప్రేమకుంది. కనుక దేవుని ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైంది. ద్రాక్షారసము యొక్క ప్రేమ తాత్కాలికమే, ద్రాక్షారసము యొక్క సంతోషము తాత్కాలికమే. తాత్కాలికమైన ఈ సంతోషము వస్త్రహీనుణ్ణి చేస్తుంది. అలాగే తాత్కాలికమైన ఈ సంతోషం అవమానం తెచ్చిపెడుతుంది, శాపగ్రస్తమైన స్థితిలోనికి తీసుకొని పోద్ది. తాత్కాలికమైన ఈ సంతోషము జ్ఞానాన్ని పోగొడుతుంది, బలాన్ని పోగొడుతుంది, చివరికి ప్రాణాన్నే పోగొడుతుంది. కానీ నా దేవుని ప్రేమ మత్తు సంపూర్ణమైన సంతోషము. నా దేవుని ప్రేమ యొక్క మత్తు సంపూర్ణమైన సంతోషము, శాశ్వత కాలం ఇస్తుంది. నా దేవుని యొక్క ప్రేమ మత్తు ప్రాణాలు తీయదు. నా దేవునిలో ప్రేమలో ఉన్న మత్తు చనిపోయినా కూడా బ్రతికిస్తుంది. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఆయన లేపుతాడు, ఆయన పరలోకంలో ఉంచుతాడు, తీసుకెళ్ళి శాశ్వత కాలపు ప్రేమను చూపిస్తాడు ఆయన. అవును, ఈ ద్రాక్షారసముకున్న గుణము చంపే గుణం. నా దేవుని ప్రేమలో ఉన్న గుణము బ్రతికించే గుణము. ఈ ద్రాక్ష రసములో, రసము యొక్క మత్తులో ఉన్న గుణము ఎలాంటిదయ్యా అంటే తాత్కాలికమైన సంతోషము. నా దేవుని ప్రేమలో ఉన్న మత్తు శాశ్వత కాలము సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుంది. అది ద్రాక్షారసము కంటే నా దేవుని ప్రేమ ఎందుకు మధురమైంది అంటే ఇందుకు. అంతేకాదు, సామెతల గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభ వచనం. సామెతల గ్రంథము ద్రాక్షారసము ఇది ఏ పాలు చేస్తుంది? వెక్కిరింతల పాలు చేస్తుంది. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరి పుట్టిస్తుంది. అందరూ జ్ఞానము లేని, జ్ఞానశూన్యులు ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞానం లేని వాళ్ళే వాళ్ళు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. అవును, దానికి ఉన్న గుణమే అది. కొద్దిగా తాగేదాకా ఈ కొద్దిగే అన్నట్టు ఉంటుంది. వీడు ఒక లిమిట్ పెట్టుకొని పోతాడు, పోయేవాడు ఒక లిమిట్ పెట్టుకొని పోతాడు. ఇంతే తాగాలని, ఇక అన్నట్టుగా పోతాడు వాడు. నువ్వు తాగందే నేను నిర్ణయిస్తాను, ముందు ఆ కొద్ది కడుపులో వేసుకో అంటది అది. ఆ కొద్దిగా కడుపులో పడ్డ తర్వాత ఈడు దాచిపెట్టిన డబ్బులు కూడా తీసుకొని పోవాల్సిందే. దాచిపెట్టిన డబ్బులు కూడా తీసుకొని పోవాల్సింది. వెక్కిరింతల పాలు చేస్తుంది. గొప్ప కార్యం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడో కాదు, మా ఊర్లోనే, మా ఇంటి పక్కనే. ఏం జరుగుతుంది అని అంటే, ఒక పిల్ల పుష్పావతి అయింది. ఆ పిల్లకి ఫంక్షన్ చేయాలనుకున్నారు వీళ్ళు. ఫంక్షన్ చేయటానికి ఆ భార్య, ఆమె పేరు అన్నపూర్ణ.
ఆమె డబ్బులు తెచ్చిపెట్టింది ఇంట్లో. ఆయనకి తెలియకుండా, భర్తకు తెలియకుండా వాడు తాగుతాడు బాగా. అందుకని రేపొద్దున మనం ఎగతాళి మారి పనిగా ఉండకూడదు, కార్యక్రమం బాగా జరగాలని చెప్పి కొడుకుని చేతిలో పెట్టుకొని చక్కగా అన్ని ఆర్డర్లు ఇప్పించింది. ఇద్దే అంట. వీడు మొత్తానికి ఏంది ఈ మనిషి ఎంత ధైర్యంగా ఇచ్చేస్తుంది అని చెప్పి వీడు ప్లాన్ చేశాడు. పాపం వాళ్ళ ఇంట్లో బీరువా కూడా లేదు. ఆమె గుడ్డలు పెట్టుకునే టంగు పెట్టిలో పెట్టుకుంది డబ్బులు. టంగు పెట్టిలో వాళ్ళు కూడా పెద్ద స్తోమత గల్ల వాళ్ళేం కాదు, ఏదో 10 మందికి చేయగలిగిద్దాం అన్న ఇది మీద తీసుకొచ్చి 20,000 రూపాయలు అందులో పెట్టుకుంది, టంగు పెట్టిలో పెట్టుకుంది. త్రాగుడు ఎంత గొప్ప పనులు చేపిస్తుందంటే, వీడు ఈ టంగు పెట్టిలో పెట్టే సంగతి ఇతనికి తెలియదు కదా అన్న ధైర్యంతో పిల్లోడిని వెంట పెట్టుకొని పోయింది, బయటికి పోయింది. ఎందుకు పోయిందో తెలియదు. ఆమె బజారుకి పోయారు. మొత్తానికి కొంత డబ్బులు అక్కడ ఉంచి కొంత డబ్బులు తీసుకొని వెళ్ళారు. ఆ పిల్లకి బట్టలు తేటానికో ఏమో తీసుకొని వెళ్ళారు. తెల్లారి పొద్దున కార్యక్రమం కదా, బట్టలు తేటానికో ఏమో పోయారు. వీడు ఏం చేసాడో తెలియదు, టంగు పెట్టే వెనకున్న బొందులు ఓడదు, వేసిన తాళం వేసినట్టే ఉంది. టంగు పెట్టికి వెనకున్న బొందులు ఓడదీసి జాగ్రత్తగా ఎతికితే దగ్గరగా 12,000 రూపాయలు దొరికినాయి వాడికి. ఈ 12,000 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. వీడు గాని రాట్లా పెట్టాడు, తోటిపడి ఉంది. ఎవరు వచ్చారంటే ఎవరు వస్తారు, వీడు పోయినోడు రాట్లా. ఏడున్నాడంటే వీడు ఏడున్నాడయ్యా అంటే ఎన్ఆర్టీ సెంటర్లో క్వాలిటీ బార్ అని ఒకటి ఉంది. ఆ బార్ దగ్గర బురదకుంటలో పడుకొని ఉన్నాడు వీడు. తాగి పడుకొని ఉన్నాడు. ఏందని చెప్పి చూస్తే ఏముంది, ఏమీ లేదు. తెల్లారి పొద్దున ఏంది మేము ఫంక్షన్ ఏంటివే అంటే, ఏం ఫంక్షన్ చేసేది, ఎక్కిరింతల పాలు. ఈవిడ సచ్చినోడు కాదు, బతికినోడు కాదు. ఎందుకని అంటే అవమానాల పాలు, విక్కిరింతల పాలు చేస్తాడు వీడు. కాబట్టి ద్రాక్షారసము యొక్క మత్తు మనిషిని వాడి విలువలే కాదు, కుటుంబ విలువలను కూడా గుర్తించలేదు. కన్న బిడ్డే, జరిగే కార్యక్రమమో దేవునికి మహిమకరంగా లేకపోతే కుటుంబానికి గౌరవార్థంగా జరగాలనే నాదేముంది అన్న ఆలోచన లేదు వాడికి. ఆమె చివరికి ఈ అందరూ సూటిపోటి మాటలు అట చేస్తాం అని అంటే ఏమీ లేదు అంటే తట్టుకోలేక వేలికల ముందు తినడానికి ఇష్టపడింది. ఆమె బయటికి తీసుకొచ్చి ఎట్టో కట్ట ఆమెని బతికించి ఇది చేస్తే ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసి సంతోషంగా చనిపోయాడు ఆయన తర్వాత. ఎందుకు చెప్పానంటే ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చేవాడు 23వ అధ్యాయం అంతా అదే చెబుతుంది మనకి. చదవద్దులే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ద్రాక్షారసం గురించి దాంతో పొద్దుపుచ్చేవాడు వాడు హేతువు లేని గాయాలు, వాడికి కారణం లేని గాయాలు. ఎవడు వాడిని కొట్టడు, వాడికి వాడే కొట్టుకుంటాడు. ఎవరు కొట్టడు, వాడే పడతాడు, వాడే లెగుస్తాడు. కారణం లేని గాయాలు శరీరాలకి, భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది. కానీ నా దేవుని ప్రేమలో ఉన్న మత్తు వెక్కిరింతల పాలు చేయదు, సన్మార్గములో అనేకులకు ఆదర్శవంతంగా కార్యాలు జరిగిస్తుంది. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది, తిరిగి ద్రాక్షారసము లేకపోతే ఆ ఫంక్షను వెక్కిరింతల పాలే, ఎగతాళి మారితనమే. ఎవడు చేయమన్నాడు నిన్ను పెళ్ళి అని అనేవాళ్లే. కానీ అక్కడ అవమానకరమైన పరిస్థితి రాకుండా నా ప్రభువు నిలబడ్డాడు.
ఆ ప్రేమ మత్తు అంత గొప్పది. నా ప్రభు యొక్క ప్రేమ మత్తు ఎక్కడ వెక్కిరింతల పాలు కావటానికి సిద్ధంగా ఉందో ఆ స్థలములో ఆయన నిలిచి లోటును భర్తీ చేసి కార్యాన్ని ఘనపరిచే దేవుడు మన దేవుడు. అవును, ద్రాక్షారసము యొక్క మత్తు వెక్కిరింతల పాలు చేస్తుంది, కానీ దేవుని ప్రేమ ఆ స్థితిలోనికి మనల్ని తీసుకొని పోదు. అవునండి. అంతేకాదు, చివరిగా నేను మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. హోషయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. హోషయ గ్రంథము 4వ అధ్యాయము. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతిని చెడగొట్టేవి 3 ఉన్నాయి. మతిని చెడగొట్టేవి 3 ఉన్నాయి. అంటే పిచ్చోడిని చేస్తాయి అన్నమాట, పిచ్చివాడిని చేస్తాయి. 1 వ్యభిచారము చేయువాడు, 2 ద్రాక్షారసము త్రాగేవాడు, 3 మద్యము సేవించేవాడు. వీడికి మతి పోగొడతాయి, పిచ్చోడిని చేస్తాయి. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, మీకు ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. మిలిటరీలో పనిచేశాడు ఆయన. మిలిటరీలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాడు. పోస్ట్ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్ ఆఫీసులో జాబ్ చేశాడు కొన్నాళ్ళు. ఈయనకి మిలిటరీ నుండి మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి సరుకు వస్తుంది, మందు. దాన్ని బాగా సేవిస్తూ ఉంటాడు. అది తాగకపోతే శరీరం అంతా ఇట్ట ఉనిగిపోతాడు మనిషి. అసలు ఎట్టంటే తలకాడ నుంచి ఇక్కడ నిలబడలేడు ఇక మనిషి. గజ్జ 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 ఉనిగిపోతూ ఉంటే బాడీ అంతా షివర్ వస్తుంది. ఏంది ఈ షివరు అని అంటే, ఈ షివరింగ్లో నిలబడలేడు, కూర్చోలేడు, పడుకొని ఉన్నాడు అనుకో. తల్లిననే మాట తెలియదు, బిడ్డననే మాట తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. మా చిన్నమ్మ అంటాడు, మోకానే ఏమన్నా తెచ్చేయండి రా అంటది. నేను క్లియర్గా దగ్గరగా ఉండి చూశాను ఆయన్ని. 3 నెలలు అక్కడ ఉన్నా నేను. మా అమ్మోళ్ళ ఊరిలో ఉన్న చిన్నకొండ్రపాడులో ఆయన చూశాను. అప్పుడు సారాయిని అట్ట ఓపెన్ చేసి గుట్టకేసాడు. ఇంత ఊగిన చేతులు కాళ్ళు అట్ట ఆగిపోయినాయి అంతే. మతి చెడిపోయింది వీడికి. ఎవరిని ఏమని పిలిచేది అర్థం కావట్లా, ఎట్లా మాట్లాడేది తెలియట్లా. ఏంది పరిస్థితి అంటే దానికి బానిస అయిపోయాడు. మతి చెడగొట్టింది అది. అవును, వ్యభిచార క్రియలు చేయువాడు, వాడి పరిస్థితి కూడా అంతే. అందుకు కాదు సంసోను గుండు చేపించుకొని కూర్చుంది. ఏమండి, గుండు చేపించుకొని కూర్చుంది అందుకు కాదు. అక్కడ ఏమి రాసింది బైబిల్లో? న్యాయాధిపతులు 16వ అధ్యాయం చదవదులే. 16వ అధ్యాయంలో ఏమని రాసింది? సంసోను వేశ్యనొకతిని చూచి అన్నాడు. శరీరాన్ని అమ్ముకొని బ్రతికేది. నువ్వు డబ్బులు ఇస్తే నీ కాడ ఉంటుంది, ఇంకొకటి డబ్బులు ఇస్తే ఇంకొకటి దగ్గర. ఆమె పనే అది. అలాంటప్పుడు నన్ను చంపినా బ్రతికించినా నువ్వే అని తొడ మీద పడుకోవటం ఎంత తెలివికల్ల పని అండి అది. తెలివికల్ల పనేనా? పేరుకేంటి? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి, జడ్జి. న్యాయాలను విచారించేవాడు, తీర్పు చెప్పేవాడు. ఒక జడ్జి అయ్యుండి వేశ్య నువ్వే నా ప్రాణం అని కూర్చున్నాడంటే వాడిని ఏమనాలిక? ఆలోచించండి ఒకసారి. ఈనాడు కుటుంబ పరిస్థితులు ఎలా ఉండిపోయినాయి అంటే ఇలా మిగిలిపోయాయి.
నువ్వే ప్రాణము అని నిజముగా ప్రమాణము చేసి నీతో శాశ్వత కాలము కష్టములో, కన్నీళ్లలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో అన్నిటిలో నీకు నేను అండగా నిలబడతాను, నేను సంరక్షిస్తాను జీవితాంతము వరకు అని ప్రమాణం చేసిన మనిషి ఇంట ఉంటే వేశ్య కోసం ప్రాణమైన పెడతానని పోవటం ఏంది? ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, చివరికి చచ్చిపోయాడు. వేశ్య వ్యభిచార క్రియలు చేయువాడు మతి తప్పిపోద్ది. వాడికి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించలేడు, వాడు మతి చెడిపోద్ది. త్రాగుబోతుకు కూడా అంతే, మతి చెడిపోద్ది, ద్రాక్షారసం మత్తులో ఉంచుద్ది. కానీ నా దేవుని ప్రేమలో ఉన్న మత్తు ఒకటి ఉండే, ఆ మత్తు విచక్షణ జ్ఞానమును కలిగిస్తుంది. అవును, విచక్షణ జ్ఞానము కలిగిస్తుంది. క్రీస్తు నందు ఉన్నవాడు ఎవరి చేత విచారింపబడడు, ఎవరి చేత ఇలా బతుకు అలా బతుకని చెప్పించుకోడు. దేవుని ఆత్మ కలిగిన వానికి అంతా తెలుసు. ఇహ సంబంధమైన జీవితం ఎలా కొనసాగించాలో తెలుసు, పర సంబంధమైన జీవితం ఎలా కొనసాగించాలో వీడికి తెలుసు. కారణం ఏంటి అంటే వీడు కలిగి ఉన్న పరిశుద్ధాత్ముడు వీడికి విచక్షణ జ్ఞానాన్ని షార్పుగా పనిచేయిస్తాడు. కాబట్టి భూలోకములో ఉన్నప్పుడు దీనిని తాకడవాడు, ఇది మతి చెడగొడుతుంది, ఇది ప్రాణాలు తీస్తుంది, ఇది జ్ఞానాన్ని పోగొడుతుంది, ఇది బలాన్ని పోగొడుతుంది, ఇది వస్త్రహీనుని చేస్తుంది, ఇది అవమానాల పాలు చేస్తుంది, చివరికి ఇది శాపగ్రస్తమైన స్థితిలోనికి తీసుకొని పోద్ది. ఇది మతి చెడగొడుతుంది, ఇది మతి చెడగొడుతుంది. కాబట్టి దీని సంతోషం ఎంతసేపో కూడా దేవుని ఆత్మ కలిగిన వాడు వివేచిస్తాడు కాబట్టి దాని జోలికి పోడాడు. అవును, ఈ వివేచన జ్ఞానం ఎవరిస్తాడు అని అంటే ఎవరిస్తారు ఈ జ్ఞానము అంటే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు ఈ జ్ఞానాన్ని. ఇంకొక మాట, హబక్కూకు 2వ అధ్యాయం 5వ వచనం. హబక్కూకు వ్రాసిన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ద్రాక్షారసము ఎలాంటిది? ద్రాక్షారసము మోసకరమైనది. అంటే మోసకరం అంటే నమ్మిన వానిని నట్టెంట ముంచేది. ద్రాక్షారసానికి ఉన్న గుణం ఏంటంటే నమ్మి దానిని ఆశ్రయించిన వానిని ఏం చేస్తుందయ్యా అంటే మోసం చేస్తుంది. అవును, చాలామంది ఈరోజు త్రాగుడంటే ఎంత సంతోషంగా వెళ్తున్నారో తెలుసా? త్రాగుడు అని అంటే మొన్న ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ లైట్గా తీసుకుంటాను నేను అంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నావు అంటే హెల్త్ అంటున్నాడు. లైట్గా తీసుకుంటాను నేను అంటున్నాడు. ఎందుకు? హెల్త్, ఆరోగ్యం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, డాక్టర్ గారు చెప్పాడు, డాక్టర్ సలహా కూడా తెలుసా నీకు ఈ సంగతి అని అన్నాడు. ఆహా సరేలే బ్రదర్, మంచిది, ఆరోగ్యానికి మంచిదని మొదలుపెట్టాడు. చివరికి మంచంలో ఉండి ఏది నాకు మంచిదనుకున్నానో బ్రదర్ ఇది నన్ను మోసం చేసింది బ్రదర్ అంటున్నాడు. ఎప్పుడు తెలిసింది వాడికి? చివరికి తెలిసింది, అన్నీ కోల్పోయిన తర్వాత. సామెతలు అంటాడు కదా ఆయన, ఏమని? అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని. అవునా, నా సేవకులు నాతో చెప్తున్నప్పుడు వారి మాటలు వినకపోతేనే.
ప్రతి విధమైన దౌష్ట్యమునకు పడిపోవుటకు నాకు కొంచెమే ఎడమాయను. సమాజ సంఘముల మధ్య నేను నివసించినను నేను వాటిని గ్రహించలేకపోతే నేను తొద్దకు. నీ శరీరము నీ మాంసము క్షీణించినప్పుడు వేసే కేక ఇది. ద్రాక్షారసానికి ఉన్న గుణం నమ్మించి మోసం చేస్తుంది. నమ్మకం ఆరోగ్యం అనే నమ్మకంతో మొదలుపెట్టిస్తుంది, చివరికి అనారోగ్యంతో ప్రాణం తీస్తుంది. ఇది మోసం కదంటండి, మోసకరమైనది ఇది. కానీ నా ప్రభువు ప్రేమలో ఉన్న మొత్తేంటో తెలుసా? నా ప్రభువు ప్రేమలో ఉన్న మొత్తేంటో తెలుసా? ఆ మత్తు ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? ఆ మత్తు ఒక్క మాట ఇచ్చింది, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడికి? పరలోకానికి. మాట ఇచ్చిన వాడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన ప్రేమ మత్తులో మాట ఇచ్చాడు, ఇప్పుడు మాట తప్పాడంటానికి లేదు. ఆయన మోసం చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను ఆరోగ్యకరమైన అనుభవాలతో భూమి మీద నివసింపజేసి నిత్యత్వములో తనతో కూడా ఉంచుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆయన దగ్గర మోసానికి తావు లేదు. ఆయన దగ్గర మోసానికి తావు లేదు. అందుకు ప్రతి దానికి ద్రాక్షారసం 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 అంటున్నారుగా, దానికంటే నా దేవుని ప్రేమ మధురమైనది. ఎందుకు మధురమైంది అంటే, ఇదిగో ఈ ద్రాక్షారసము చేసే పనులేంటో తెలిసిపోయినాయి మనకి. కాబట్టి దీని వలన మనిషికి మోసపోవటం తప్ప మేలుకరమైన పరిస్థితులేమీ లేవు. కనుక ద్రాక్షారసము యొక్క గుణం అదైతే, నా దేవుని ప్రేమ యొక్క గుణము ఇది. కనుక ఆయన ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైంది. ఆ ప్రేమలో నువ్వు నిలబడితే ఆయన మోసపుచ్చేవాడు కాదు, మాయ చేసేవాడు కాదు, మోసగాడు అపవాది. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నిత్యరాజ్యములో నిన్నుంచే దేవుడు. కనుక ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. ఆ ప్రేమ మత్తులో ఆయన మన కొరకు ఇన్ని చేస్తున్నప్పుడు, ఆ ప్రేమ మన అంతరంగాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కృమ్మరింపజేసుకొని ఆయనకిష్టమైన వ్యక్తులంగా సాక్షార్థమైన జీవితాన్ని కొనసాగిద్దాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తరల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు అందించిన సందేశమును బట్టి స్తోత్రాలు అయా. విన్న ప్రతి మాటను అయా, మీ ప్రేమకు ద్రాక్షారసమునకు ఉన్న వ్యత్యాసం ఏంటో మేము గుర్తించాము, గమనించాము. దాని గుణగణాలు మేము తెలుసుకున్నాం. ఈ లోకములో మా ప్రభువా, మోసం చేసేది, మతి చెడగొట్టేది, అవమానాల పాలు చేసేది, అవును తండ్రి అయా, శాపగ్రస్తమైన స్థితిలోనికి తీసుకొని పోయేది, మత్తుణ్ణి చేసేది, ఇది మాకొద్దు. జ్ఞానాన్ని పోగొట్టి, బలాన్ని పోగొట్టి, ప్రాణాలు తీసేది ఇది మాకొద్దు. నీ సన్నిధిలో మా ప్రభువా, మా తండ్రి, ప్రాణాలు నిలబెట్టుకునే భాగ్యం, మీ నామములో మిమ్మల్ని స్తుతిస్తూ బలము కలిగి ఉండే ధన్యత, మీ నామములో మీరు అనుగ్రహించే జ్ఞానము కలిగి అయా, మీ నామములో రక్షణ వస్త్రములు కప్పుకొని, మీ నామములో అయా శాపగ్రస్తమైన స్థితికి బదులుగా ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందుచు,
అవమానమునకు బదులుగా ఘనతను పొందుచు మీ నామములో మా తండ్రి మతి చెలించిన వారముగా కాక అయా మా తండ్రి మతి కలిగిన వారముగా, అన్నిటినీ వివేచించే వారముగా, అయా మీ నామములో వెక్కిరింతల పాలుగాక ఘనముగా జీవించే అనుభవాలలో, అయా మీ నామములో అయా మోసకరమైన జీవితము కాక అయా మా తండ్రి యథార్థవంతమైన జీవితాలు కొనసాగిస్తూ నిత్యత్వములో మీతో ఆనందించే ధన్యతను దయచేయమని, విన్న ప్రతి మాట బిడల హృదయంతరంగాలు నీరుకట్టి ఫలింపచేయండి. అయా మాకు ఇట్టి గొప్ప స్థితిని కలిగించటానికి ఆనాడు కలువరి సిలువలో ఆకాశమునకు భూమికి మధ్య 3 శిలలపైన వేలాడి మాకు ఇంత గొప్ప ధన్యతను ప్రసాదించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ సహవాసములు ముందు కొనసాగే భాగ్యం దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.